1922లో 23 ఏళ్ల కుర్రాడు సినిమాలోని సీసీఎల్ హోటల్ గేట్ ముందు నిల్చున్నాడు. మాసిన బట్టలతో వచ్చిన ఆ కుర్రాడిని అడ్డుకున్న హోటల్ గార్డ్ లోపలికి అనుమతించలేదు. కానీ ఎవరికీ తెలియదు మాసిన బట్టలు వేసుకున్న ఈ కుర్రాడు కొద్ది రోజుల్లోనే ఇదే హోటల్కు యజమాని అవుతాడని. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా అత్యంత లగ్జీరియస్ హోటళ్లు పెడతాడని ఊహించలేదు. అప్పటి ఆ 23 ఏళ్ల కుర్రాడు ఎవరో కాదు, ఇప్పటి వరల్డ్ ఫేమస్ ఓబెరాయ్ హోటల్స్ వ్యవస్థాపకుడు మోహన్ సింగ్ ఓబెరాయ్. ఈ సక్సెస్ స్టోరీని చూసే ప్రతి ఒక్కరూ వీళ్లలాగే జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలని 6 JVR మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. సౌత్ ఇండియా ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ లక్ష్మీ గణపతిరావు జమలాపురం 6 JVR ద్వారా ఇండియాలో అతి తక్కువ ధరకే నవరత్నాలను, జాతిరత్నాలను అందిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ కోసం కింద నంబర్కి కాల్ చేయండి. భారత్ విడిపోక ముందు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని మోహన్ సింగ్ కథ మొదలవుతుంది. 1898లో మోహన్ సింగ్ పుట్టిన 6 నెలలకే ప్లేగ్ వ్యాధితో తండ్రి కన్నుమూశాడు. తల్లి కష్టపడి మోహన్ను చదివించింది. లాహోర్ DAV కాలేజీలో ఇంటర్ చదవటం వల్ల మోహన్కు 2 అంశాలు కలిసి వచ్చాయి. ఒకటి ఆంగ్లం పైన గట్టి పట్టు, రెండోది లాహోర్లోని షూ ఫ్యాక్టరీలోని పార్ట్ టైం జాబ్. ఏ పని చేసినా 100% చేయాలని మనిషి కావడంతో కొద్ది రోజుల్లోనే మోహన్ షూ ఫ్యాక్టరీకి మేనేజర్ అయ్యాడు. కానీ ఇంతలోనే ఊహించిన విపత్తు. 1919లో ర్యాలెట్ యాక్ట్కి దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఆ ఘర్షణలు మోహన్ పనిచేస్తున్న షూ ఫ్యాక్టరీ పైన ప్రభావం చూపించాయి. వ్యాపారం సాగక 1922లో షూ ఫ్యాక్టరీ మూతపడింది. కానీ అప్పటికే ఇష్రాన్ దేవితో మోహన్కు పెళ్ళైంది. ఓ కొడుకు కూడా ఉన్నాడు. లైఫ్ సెటిల్ అయిందనే టైంలోనే ఉద్యోగం పోతే పరిస్థితి ఏంటి? ఇక్కడ మోహన్ ముందు 2 దారులు కనిపించాయి. దగ్గరలో ఉన్న సిటీకి వెళ్లి ఉద్యోగం వెతుక్కోవడం, లేదనంటే సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేయడం. ఈ 2 అవకాశాలు దొరికే సిటీ కోసం వెతికాడు. 1864 నుంచి సిమ్లా బ్రిటిషన్లకు సమ్మర్ క్యాపిటల్ గా ఉంది. సిమ్లాకు వెళ్తే తనకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని భార్య బిడ్డతోటి కలిసి బయలుదేరాడు మోహన్. ఉద్యోగం వెతుకుతూ సిమ్లాలో ఓ అందమైన బంగ్లా ముందు ఆగాడు. అది బంగ్లా కాదు, అత్యంత ధనవంతులు బస చేసే సీసీఎల్ హోటల్. సిమ్లా విడిచి వెళ్లే లోపు ఆ హోటల్లో ఒక్క రోజైనా పనిచేయాలనుకున్నాడు. మోహన్ అవతారం చూసిన హోటల్ గార్డ్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాడు. పట్టు వదలని విక్రమార్కుడిలా హోటల్ చుట్టూ తిరుగుతూనే వచ్చాడు. చివరికి మేనేజర్ని కలిసిన మోహన్ జాబ్ కావాలని అతన్ని ఆంగ్లంలో రిక్వెస్ట్ చేశాడు. మోహన్ ఇంగ్లీష్ చూసి హోటల్ మేనేజర్ ఇంప్రెస్ అయ్యాడు. ఇంగ్లీషు వాళ్ళు ఎక్కువగా బస్ చేసే సీసీఎల్ హోటల్లో 50 రూపాయల జీతానికి మోహన్ క్లర్క్ గా జాయిన్ అయ్యాడు. నీళ్లు వేడి చేసే బాయిలర్లలో కోల్డెస్ట్ బాల్స్ వాడితే హోటల్కి చాలా డబ్బు మిగులుతుందని ఆలోచించాడు. తక్కువ ధరకు దొరికే కోల్డెస్ట్ బాల్స్ తోటి రాత్రంతా బాయిలర్స్ని గరం చేసేవాడు. ఉదయం బొగ్గు వేసి వేగంగా నీళ్లను వేడి చేసేవాడు. మోహన్ కనిపెట్టిన ఈ టెక్నిక్ మేనేజ్మెంట్కు నచ్చింది. జాబ్లో ప్రమోషన్ వచ్చింది. ఇంగ్లీష్లో ప్రావీణ్యం మోహన్ను VIP గెస్ట్ క్లర్క్ని చేసింది. ఇక్కడే మోహన్కు హోటల్ ఇండస్ట్రీ బాగా అర్థమైంది. VIP గెస్టుల మనస్తత్వం, వాళ్ళు ఇష్టపడే అంశాలను పసిగట్టాడు. సీసీఎల్ హోటల్లో మోహన్ మోస్ట్ వాంటెడ్ గెస్ట్ మేనేజర్ అయ్యాడు. సరిగ్గా ఇదే టైంలో సీసీఎల్ మేనేజర్ క్లార్క్ 25 గదులున్న కాల్టన్ హోటల్ని కొన్నాడు. హోటల్ ఇండస్ట్రీపై మోహన్కి ఉన్న నాలెడ్జ్ గురించి మేనేజర్ క్లార్క్కి తెలుసు. అందుకే తన హోటల్ మేనేజ్మెంట్ బాధ్యతల్ని మోహన్ చేతికి అప్పచెప్పాడు. ఇక్కడే మోహన్ హోటల్ బిజినెస్ ప్రస్థానం మొదలైంది. మోహన్కు క్లార్క్ చేసిన గొప్ప ఫేవర్ ఏంటంటే అతన్ని కేవలం ఉద్యోగిగా చూడకుండా హోటల్ బిజినెస్ లో 10% వాటా ఇవ్వటం. క్లార్క్ హోటల్ ను లాభాల బాట పట్టించాడు. హోటల్ ని రెనోవేట్ చేశాడు. బార్ లో ఫెసిలిటీస్ పెట్టాడు. ఇంగ్లీష్ ఆఫీసర్లను కలిసి తన హోటల్కు వెల్కమ్ చేశాడు. కోరిన వారికి పర్సనలైజ్ సర్వీస్ అందించాడు. 2 ఏళ్లలో క్లార్క్ హోటల్ ఆక్యుపెన్సీ రెట్టింపయింది. కానీ ఊహించని ఓ బ్యాడ్ టైం ఎదురైంది. సమస్య ఎక్కడుంటే అవకాశం అక్కడే ఉంటుంది. యజమాని క్లార్క్ భార్య జబ్బు పడింది. హోటల్ను అమ్మేద్దామని క్లార్క్ నిర్ణయించాడు. మోహన్కు ఏం చేయాలో తోచలేదు. అప్పుడు భార్య ఇష్రాదేవి ముందుకొచ్చింది. తన దగ్గరున్న నగల్ని తెచ్చి భర్త చేతుల్లో పెట్టింది. క్లార్క్ హోటల్ ధర 20,000గా నిర్ణయించాడు. నగలు అమ్మినా డబ్బు సరిపోలేదు. మళ్లీ సొంతూరుకు వెళ్లిన మోహన్ ఓ వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు తెచ్చాడు. మోహన్ సింగ్ ఓబెరాయ్ ఇప్పుడు ఒక హోటల్కి యజమానయ్యాడు. భార్య ఇష్రాదేవి చెయ్యి కలిపింది. 2 ఏళ్లలోనే హోటల్ వ్యాపారం రెండింతలైంది. ఊళ్ళో వడ్డీకి తెచ్చిన అప్పు కూడా తీరింది. ఇప్పుడు మోహన్ ముందు 2 ప్రశ్నలున్నాయి. 25 గదులతో సిమ్లాలో ఉన్న క్లార్క్ హోటల్తో హ్యాపీ అవ్వడమా, లేదంటే బిజినెస్ను మరో హోటల్కి ఎక్స్పాండ్ చేయటమా అనేది. 1937లో దేశంలో కలరా చెలరేగింది. 500 గదులతో కోల్కతాలోని ఫేమస్ అయిన గ్రాండ్ హోటల్లో 6 చనిపోయారు. ఇది ఆ హోటల్ రెప్యుటేషన్ని దెబ్బకొట్టింది.
హోటల్ మూతపడింది. ఈ విషయం మోహన్ చెవిలో పడింది. కోల్కతా వెళ్లి నెలకు 8,000 ఇచ్చేలా గ్రాండ్ హోటల్ ఓనర్ తోటి ఒప్పందం చేసుకున్నాడు. బ్యాంక్ లోన్ తీసుకుని హోటల్ ఇంటీరియర్ మార్చేశాడు. గతంతో పోలిస్తే గ్రాండ్ హోటల్ రెండింతలు అందంగా మారింది. కానీ బ్యాడ్ రిమార్క్ అలాగే ఉంది. దీనికి మోహన్ ఓ కొత్త ప్లాన్ వేశాడు. మూత పడక ముందు అక్కడ పనిచేసిన సిబ్బందిని తీసుకొచ్చాడు. గ్రాండ్ హోటల్ పాజిటివ్ థింగ్స్ ని తెలుసుకున్నాడు. ఫస్ట్, గతంలో కలరాకు కారణమైన వాటర్ సిస్టమ్ ను మార్చేశాడు. స్టాఫ్ కి డ్రెస్సింగ్ కోడ్ తీసుకొచ్చాడు. హైజీన్ కోసం స్టాఫ్ చేతులకు గోళ్లు వెంట్రుకలు రాలకుండా రోజు కూడా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉండేవాడు. కొద్ది రోజుల్లోనే గ్రాండ్ హోటల్ ప్రీమియం సర్వీస్ ఇస్తుందనే టాక్ పబ్లిక్ లోని వచ్చింది. అంతేకాదు అక్కడ బస చేస్తే 100% సేఫ్ అనే నమ్మకం కూడా కలిగింది. ఈ ప్రచారం గ్రాండ్ హోటల్ రెవెన్యూను 2 ఏళ్లలో రెట్టింపు చేసింది. కానీ ఇక్కడే ఇంగ్లీష్ గవర్నమెంట్ గ్రాండ్ హోటల్ను పెద్ద సమస్యల్లోకి నెట్టింది. 1939లో రెండో ప్రపంచ యుద్ధం. బ్రిటిష్ సర్కార్ కోల్కతాలో మిలిటరీ బేస్ ఏర్పాటు చేశారు. సైన్యం షెల్టర్ కోసం సిటీలో అన్ని హోటళ్లను కబ్జా చేశారు. గ్రాండ్ హోటల్కి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. వేలు ఖర్చు చేసి గ్రాండ్ సక్సెస్ చేసిన హోటల్ ఇప్పుడు బ్రిటిషర్ల చేతుల్లోకి వెళ్ళింది. సరిగ్గా ఇదే టైంలో మోహన్ సింగ్ ఓబ్రాయ్ తన తెలివైన బ్రెయిన్ యూజ్ చేశాడు. ఇంగ్లీష్లో ప్రావీణ్యం మోహన్కు కలిసొచ్చింది. బ్రిటిష్ జనరల్ దగ్గరకు వెళ్లి మోహన్ ఓ ప్రపోజల్ పెట్టాడు. 12 రూపాయలకే ఇచ్చే హోటల్ సర్వీస్ను సైన్యానికి 10 రూపాయలకే ఇస్తా అన్నాడు. లక్కీలీ జనరల్ దానికి ఒప్పుకున్నాడు. ఈ ఛాన్స్ని చక్కగా మలుచుకున్న మోహన్ సింగ్ హోటల్లోని ఉన్న ఖరీదైన ఇంటీరియర్ లగ్జరీ మంచాలు తొలగించాడు. వాటి ప్లేస్లో నార్మల్ బెడ్స్ వేశాడు. ఖాళీ స్థలం ఉన్న ప్రతి చోట మంచాలతో నింపాడు. 1,400 మంది కెపాసిటీ ఉన్న గ్రాండ్ హోటల్ ఇప్పుడు 4,000 మంది ఉన్న కెపాసిటీకి చేరింది. ఒక్కొక్కరి నుంచి 10 రూపాయలు చొప్పున రోజుకు 40,000 రెవెన్యూ రావటం మొదలైంది. 1945 అంటే స్వాతంత్ర్యం రాకముందే మోహన్ కోట్ల రూపాయలు ఆర్జించాడు. ఈసారి అతిపెద్ద గోల్ పెట్టుకున్నాడు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో తను హోటళ్లు పెట్టాలని డిసైడ్ అయ్యాడు. అందుకే నష్టాల్లో ఉన్న అసోసియేట్ హోటల్స్ ఇండియాలో చేరాడు. తన తెలివితేటలతో వాటిని లాభాల్లోకి తీసుకొచ్చాడు. మోహన్ తన 10 హోటళ్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుకూలంగా మార్చాలని అనుకున్నాడు. ఇందుకోసం ఓ వరల్డ్ టూర్ ప్లాన్ చేశాడు. ప్రపంచంలోని లగ్జరియస్ హోటల్లోని స్టే చేశాడు. ప్రతి హోటల్కు వెళ్ళి అందులో ఉన్న ఫెసిలిటీస్ని స్టడీ చేశాడు. క్లీన్ కిచెన్, రూమ్ డెకరేషన్, ఇంటర్నేషనల్ మెనూ, ఒబిడియంట్ స్టాఫ్, ఇలా కొత్త ఫెసిలిటీస్ తన హోటల్లోని అమలు చేశాడు. మౌత్ పబ్లిసిటీ ఓబ్రాయ్ హోటళ్లకు పెద్ద అసెట్ అయింది. 1955లో మోహన్ మరో ప్లాన్ వేశాడు. భారత్లో మహారాజులు బస చేసిన బంగ్లాలను కనిపెట్టాడు. వాటికి మెరుగులు దిద్ది హోటళ్లుగా మార్చాడు. మొట్టమొదట కశ్మీర్ మహారాజు హరిసింగ్కి చెందిన గులాబ్ భవన్ ప్యాలెస్ను హోటల్గా మార్చాడు. తొలిసారి ఓ ప్యాలెస్ రియల్ హోటల్ అయింది. ఈ ఐడియా ఓబ్రాయ్ హోటళ్ల క్రెడిబిలిటీని పెంచింది. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ఎలా సమస్యగా మారిందో 1975లో ఇండియాలో ఎమర్జెన్సీ కూడా ఓబ్రాయ్ హోటళ్ళకి సమస్యగా మారింది. లగ్జరీ హోటళ్లకు ఫారినర్స్ రావటం ఆగిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో లెబనాన్ వార్ మొదలైంది. విడిది కోసం లెబనాన్ వెళ్లే ధనవంతులు దాని ప్లేస్లో ముంబైకి క్యూ కట్టారు. వాళ్ళని ఆకట్టుకోవటానికి తన స్టాఫ్కి క్రాష్ కోర్స్లోని అరబ్ నేర్పించాడు. అప్పటికే ముంబైలో కట్టిన ఓబ్రాయ్ హోటల్ నష్టాల్లో ఉంది. లెబనాన్ వార్ లాభాల్ని తెచ్చే అవకాశంగా మారింది. ఇప్పుడు దేశ విదేశాల్లో ఓబ్రాయ్కు చెందిన 32 5 స్టార్ 7 స్టార్ హోటళ్లు, ట్రైడెంట్ హోటల్స్ పేరుతోటి 10 5 స్టార్ హోటళ్లను నడుపుతోంది. ఈ హోటళ్లలో 12,000 మంది పనిచేస్తున్నారు. 5 దేశాల పరిధిలోని ట్రావెలింగ్ క్రూయిజ్లు ఉన్నాయి. ఓబ్రాయ్ సామ్రాజ్య అధినేత మోహన్ సింగ్ ఓబ్రాయ్ తన 103వ ఏట కాలం చేశారు. మోహన్ సింగ్ ఓబ్రాయ్ నుంచి నేర్చుకోవాల్సింది ఒక్కటే, సమస్యలను అవకాశాలుగా మార్చుకోవటం. తనకి సమస్య వచ్చిన ప్రతిసారి దాన్ని ఒక అవకాశంగా మార్చేశాడు. అందుకే ఇవాళ లగ్జరీ హోటళ్ల చైన్కు కింగ్గా మిగిలిపోయాడు. మరి మీరేమంటారు? మీ కామెంట్ని ఈ కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి.